అంటే నిజ జీవితంలో మీరు ఈ మొక్కలు ఇలా వేస్తే ఇలా వస్తాయని మీరు ఏమైనా చదువుకున్నారా? లేదు అంటే చదువుకోలేదమ్మా. మొత్తం అంతా కూడా అసలు నేను SSLC చదివాను. మా నాన్నగారు కాలం చేస్తే వచ్చే వర్షాల్లో పడిపోయాను. నేను డిగ్రీ కూడా అంటే చేయలేదు. చదువుకున్న వాళ్ళని బీట్ చేసి మీరు ముందుకెళ్తున్నారంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదా? ఎలాగ మీరు ఇంత జ్ఞానాన్ని ఎంతోమంది చదువుకోకపోయినా విజ్ఞానవంతులు ఎన్నెన్నో చేశారు దేశంలో, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అది చేయాలని తపన ఉండాలి లోపల, కష్టపడాలి. మొక్కజొన్న విత్తనం అది ఎరువు వేస్తుంటే నేను కూడా ఉండేవాడిని. నేను 20 మంది ఆడవాళ్ళు కూడా కొలత గిన్నె ఇచ్చేవాడిని, ఎరువులు కూడా ఉండేవాడు. మొక్కజొన్నలో ఇంకో స్పెషలిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న ఎలా ఉంటుంది అనుకోండి, చెట్టు ఈ లైన్లో ఉంటాయి, పక్కన బోధులు ఉంటాయి, వీటిలో నీళ్ళు పెడతాము, ఆ నీళ్ళలో వేస్తారు ఎరువులు అందరూ. మొక్క ఎక్కడ ఉంటే ఎరువు ఎక్కడ వేస్తే దీనికి ఎప్పటికీ అందుద్ది. నేనేమో హోల్ వేస్తే ఇది ఇందులో ఎరువు వేస్తున్నాను, దగ్గరగా ఆహారం అందుతుంది కదా, వెంటనే తీసుకుంటుంది, వెంటనే సైజ్ వస్తుంది. అలా చేస్తాను అనమాట. ఇలా చేస్తానని చెప్పి అదొక బుక్ ప్రింట్ చేసి వాళ్ళు మొత్తం అన్ని దేశాలకి వాళ్ళు, అది మన అన్ని రాష్ట్రాలకి విత్తనం కొనేవాళ్ళ దగ్గర, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర కొనేవాళ్ళ అందరి దగ్గర కూడా ఈ పేపర్ పంచి ఇలా సాగు చేసి దిగుబడి బాగుంటుందని చెప్పి బాగా పాపులర్ అయిపోయింది నేను చేసిన సిస్టమ్ అంతా. అందరూ ఆడాలతో చాళ్ళం ఇస్తారన్నమాట. నీళ్ళు పెట్టినప్పుడు ఆ నీళ్ళల్లో చల్లిస్తారు. అప్పుడు ఆహారం అక్కడ ఉంటే ఇక్కడ మనం ఇక్కడ ఉంటే మనకి అలా అందుద్దండి. మొక్క దగ్గర ఉంటే మనకి అంత ఆహారం అందుతుంది. అట్లా చేశాను. అలా చేస్తే మంచి ఇంకా అశ్వరావుపేట హనుమాన్ జంక్షన్ దానికి పొలాలు దొరకట్లేదు. ఇంకా అప్పుడు నేను అశ్వరావుపేట వెళ్ళి అక్కడ 60 ఎకరాల పొలం కొన్నానండి. పొలం కొని అదంతా అడవి, పక్క రిజిస్ట్రేషన్ పొలం, వ్యవసాయం లైన్ కాదు. ఎకరం 5,000. ఇక్కడ 1000 రూపాయలు కావాలి, 100 రూపాయల కౌలు మొదలెడితే 1000 రూపాయలు కౌలు చేశాను. ఆ 1000 పొలం దొరకడం అని చేత బ్యాంకులు ఫైనాన్స్లు వచ్చినాయి. అందరూ వెయిట్ మొదలుపెట్టి స్టేట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తున్నారు అన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి మొక్కజొన్న వేసాం. పొలం అంతా చేసి బోర్ వేశారు. 6 అంగుళాల బోర్ వేయండి. వెరీ సాఫ్ట్ వాటర్, కెన్లే వాటర్తో ఈక్వల్, అంత సాఫ్ట్ వాటర్. చాలా ఉప్పు అనేది అంచేత అక్కడ పొగాకు తప్ప వర్జీనియా పొగాకు తప్ప రెండో వ్యవసాయం తెలియదు ఎవరికి ఖమ్మం జిల్లాలో.